వాకిట్లోకి వచ్చినటువంటి వాడు 4 ప్రాణాలు పోగొట్టుకొని వస్తాట. ఏమిటన్నారు? అయ్యో నిన్న తినలేదు, మొన్న తినలేదు, అక్కడ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు, కనీసం ఈ గడపలో ఉన్న తల్లి అయినా ఈ పూట ఇంత అన్నం పెడితే నా ప్రాణం నిలుస్తుంది అని విశ్వాసం అనే 5వ ప్రాణంతో నీ వాకిట్లోకి వస్తాడు. నువ్వు లేదు అని చెప్తే 5 ప్రాణాలు ఏకంగా తీసిన పుణ్యం దక్కుతుంది. అందుకనే వాకిట్లోకి వచ్చిన వాడికి ఎప్పుడూ లేదని చెప్పకూడదు. ఆదాన దోషేణ భవేద్దరిద్రం. అసలు భగవంతుడు మనకి ఇంత తినటానికి ఇచ్చాడు అంటే మనం తినటం కోసం కాదు, మన వాకిట్లోకి వచ్చినటువంటి వాడికి ఎప్పుడైనా లేదనకుండా మనకున్నది ఈశ్వర సమర్పణ బుద్ధితో ఇచ్చేది, ఇప్పించేది, తినేది, తినిపించేది అంతా పరమేశ్వరుడే, నువ్వు ఒక ఉపకరణం మాత్రమే. అందుకనే నాహంకర్త హరికర్త. ఆవిడ సిగ్గుతో చచ్చిపోయింది. ఏం లేవు ఇంట్లో, ఆయనే యాయవారం కోసం పోయినాడు, ఆవిడ రోజు కాసిన మంచినీళ్ళు దాగి బతుకుతున్నది. ఈ వచ్చిన వాడికి ఏం పెడుతుంది? ఏమి పెట్టాలో తెలియక దుఃఖంతో ఇల్లంతా వెతికితే ఈవిడ ప్రయత్నాన్ని భగవంతుడు వృధా పోని. అందుకనే మనం ప్రయత్నం షడ్భాగం మానవయత్నం సప్తమం దైవచింతనం. మన ప్రయత్నం చెయ్యాలి. అధ్యాత్మ విద్య సాధించాలన్నా ప్రయత్నం చేస్తే చీమలు నడవటం మొదలు పెడితే దోవ అరుగుతుంది అని చెప్పింది. చుక్క చుక్క నీళ్లు పడితే కఠిన